పేరు ఆసిఫ్. నేను పీడిఎస్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ని. రేవంత్ రెడ్డి సీఎం గారు 1000 కోట్లు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. సీఎం రాకకన్నా ముందే మేము ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంగా సెమినార్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ 1000 కోట్లు ఇవ్వడాన్ని మేము స్వాగతించాము. అతను రాకముందుకే మేము ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేశాము 1000 కోట్లు ఇవ్వాలని. ఆగస్టులో వచ్చి ఇచ్చిన మాటని తను నిలుపుకున్నాడు. డిసెంబర్లో ఇప్పుడు 10వ తారీఖు వచ్చి తను ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. మేము కూడా అతన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఆ మాస్టర్ ప్లానింగ్ ఎప్పుడు మూడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ వచ్చాయి. ఆ 3 కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆ మాస్టర్ ప్లానింగ్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఏ దఫాలో ఎన్ని విడుదల చేస్తారు అనేది చెప్తే బాగుండేది. కన్స్ట్రక్షన్స్ కంపెనీలోకి ఏ కంపెనీకి ఇస్తారు, ఏ మాస్టర్ ప్లానింగ్ చేస్తారు అనేది కూడా చెప్తే బాగుండేది. అదేవిధంగా మేమేమనుకున్నామంటే విద్యార్థులకి వసతుల గురించి మాట్లాడతారు అనుకున్నాం, కామన్ నీడ్స్ గురించి మాట్లాడతారు అనుకున్నాం, ఏదంటే హాస్టల్ మెస్ బిల్లుల గురించి, ఇలాంటి ఎగ్జామ్ ఫీజుల గురించి మాట్లాడతాడని అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. ఇలాంటి ఏటి గురించి పోకంగా విద్యార్థులు ఆగ్రహానికి లోనయ్యి సీఎంని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని అతను ఒక ప్లానింగ్లో చెప్తే బాగుండేది అనేది మా అభిప్రాయం. అందరికీ నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్. మొన్న రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్ పెట్టి